నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి సార్. అయితే ఇప్పుడు రిమ్స్లో కానీ వీటిలో కానీ ట్యూటర్ పోస్టులు వాటికి ఓన్లీ మెడిసిన్ స్టూడెంట్స్ని తీసుకోవడం జరుగుతుంది. అంతకుముందు ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, ఎంఎస్సి మైక్రోబయాలజీ చదివి అలాంటి వాళ్ళకు కూడా అవకాశం రావాలి అని దానికోసం మీరు కృషి చేస్తారని నమ్మే వాళ్ళలో మొదటి వ్యక్తిని నేను. మళ్ళీ కరోనా టైంలో కార్పొరేట్ వ్యవస్థలో చాలా ఎక్స్‌ప్లాయిటేషన్ జరిగింది ఎంప్లాయీస్ది. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు ఆ కార్పొరేట్ వ్యక్తులు ఉద్యోగులు ఎవరైనా వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయడం జరిగింది. ఇలాంటి కార్పొరేట్ కంపెనీలు చాలా పెద్దవి, వాళ్ళని మనము ఒక వ్యక్తిగా ఎదుర్కోవడం కష్టం. అదే వ్యవస్థగా ఒక సంఘంగా కూర్చుకొని వాళ్ళకి అట్లాంటి ఎక్స్‌ప్లాయిటేషన్ జరగకుండా చూడాలి. అది డెఫినెట్ గా సార్ ప్రయత్నిస్తారు. మన కోసం పోరాడుతున్న వాళ్ళని గట్టిగా నమ్మి నేను ఈరోజు ఇక్కడికి వచ్చినాను. ఎందుకంటే నేను సార్ని దగ్గర నుండి చూస్తూనే వస్తున్నాను డిజిటల్ ప్లాట్ఫామ్ పైన. సో ఈ విధంగా మన అందరికి హెల్ప్ చేస్తారని భావిస్తున్నాను. డాక్టర్ బండారి రాజ్ కుమార్ గారు మన ఆదిలాబాద్ లో ఆర్ఎస్ గార్డెన్ లో ఆత్మీయ సభకి నేను ఫస్ట్ టైం ఆయనతో ఇంటర్ఫియర్ కావడం ఇదే నాది ఫస్ట్ టైం. ఆయన మెసేజ్ చూసే వచ్చాను, అంతకంటే ఎక్కువ పరిచయాలు లేవు. కానీ ఆయన మంచి విద్యావేత్త, ఎడ్యుకేటెడ్ పర్సన్. నేను కారు దిగంగానే ఆయనతో నా ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. సార్కి మంచి యంగ్ మా యూత్ బాగా ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాను. అక్కడనే ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. సార్ ఫస్ట్ మీతో ఒక రిక్వెస్ట్ ఏమంటే, నిరుద్యోగుల తరఫున టీజీపీఎస్సీ మీద మీరు గట్టిగా ఒత్తిడి చేయాలి సార్. ఫస్ట్ ఉద్యోగాల కోసం మీరు గ్రాడ్యుయేట్ అయ్యేది మన ఎమ్మెల్సీ, ఒకవేళ మీరు కుల మతాలకు అతీతంగా మనం అందరం కూడా కృషి చేద్దాం. కమ్మడి, కుమ్మడి, నేత, గీత, బోయ, యాదవ్, చాకలి, మంగళ, జనతా కలిసి మన ప్రతి ఒక్కరు కూడా ఆయన బలపరిచి మనం మంచి మెజారిటీతో గెలిపించే ప్రయత్నం చేద్దాం. కుల మతాలకు అతీతంగా ఆయన కూడా మనకు సేవలు చేయాలా. ఇదే నా చిన్న ఆశ, రిక్వెస్ట్. సార్ మై హంబల్ రిక్వెస్ట్ యూ ఈస్ కైండ్లీ సార్, ఫస్ట్ మీరు ఉద్యోగాల గురించి, మా యూత్ గురించి, మీరు కూడా యూత్ కాబట్టి 37 అంటే యూ డజంట్ లుక్ లైక్ 37, 37, యూ స్టిల్ లుక్ 25. సో मैं ज्यादा वक्त आपका बर्बाद न करते हुए मैं मेरे 2 बातों को यही समाप्त करता हूँ. बहुत बहुत धन्यवाद. నార్నూర్ మండలం నుంచి రావడం జరిగింది ఇక్కడికి. ఎందుకనగా అన్నగారి పేరు వినగానే రావడం జరిగింది. చాలా మందికి ఇక్కడ పాంప్లెట్లు ఇవ్వడం జరిగింది. నేను ఈ పాంప్లెట్ తీసుకొని జస్ట్ జేబులో పెట్టుకోవడం జరిగింది. ఎందుకు పెట్టుకున్నారంటే దీనికి చరిత్ర చెప్తాను, దీని గురించి చెప్తాను. కోవిడ్ అనే మాట వచ్చింది. కరోనాలో చాలా మంది అన్న గురించి తెలియదు ఎవరికి. కరోనాలో ఎంతో మంది ఇబ్బందులు పడుతుంటే అన్నగారు వచ్చేసి ఫ్రీగా చాలా మందికి ఆక్సిజన్ అందించడం జరిగింది, ఆక్సిజన్ సిలిండర్లు. ఇంకొకటి ఏంటంటే ఇంటింటికి వచ్చేసి మన అదేదో ఐసీయూ అన్నారు, అది కూడా నేను విన్నాను, నేను అది చూడలేదు. కానీ ఆక్సిజన్ సిలిండర్లు మాత్రం చాలా వరకు సప్లై చేయడం జరిగింది. మా మండలానికి రావడం జరిగింది అన్న యొక్క సిలిండర్లు. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే అన్నగారు ఒక డాక్టర్ ఉండి మనలో దిగడానికి కారణం ఏంటి, ఎందుకు దానికి దిగాల్సిన అవసరం ఏముంది? ఆయనకు ఒక డాక్టర్ వృత్తి అనగా అనస్థీషియా డాక్టర్. ఆయన ఒక సర్జరీ చేస్తే లక్షల్లో డబ్బు వస్తుంది, మనకు కూడా అది తెలుసు అందరికీ. ఆయన మనలోకి రావడానికి కారణం ఏంది అది మనం తెలుసుకోవాలి. మనం ఇప్పుడు అన్నగారి చాలా మంది పార్టిసిపేట్స్ ఏం చేస్తున్నారంటే ఊహాలో ఉన్నారు, ఎవరు కూడా రావడం లేదు. మనం చూస్తున్నాం చాలా మంది. ఇప్పుడు నేను మారుమూల గిరిజన మండలం నుంచి ఇక్కడికి వచ్చానంటే అన్న గురించి తెలుసు. అన్న ఎంతవరకు గ్రౌండ్ వర్క్ చేస్తారో, ఎంత కష్టపడుతున్నారో, ఎంత మందికి సాయం అందిస్తున్నారు ఏందనేవన్నీ చూసాం, కళ్ళ వరకు చూసాం. మా మిత్రులు 30 మంది రావడం జరిగింది. కానీ ఇక్కడ నుంచి 70 కిలోమీటర్ దూరం కావున 7 గంటల వరకు వెయిట్ చేసి రిటర్న్ వెళ్ళిపోయారు పాపం. అంటే చీకటికి భయపడి వెళ్ళిపోయారు. రోడ్ సరిగా లేదన్న. ఇప్పటికి మాది గిరిజన మండలం అన్న, మారుమూల ప్రాంతం. చాలా మంది వెళ్లి తిరగడం జరిగింది. ఒక్క విన్నపం ఏంటంటే అన్న, ఇప్పుడు గిరిజన ప్రాంతాలలో ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఉంటారు. ప్రైమరీ స్కూల్లో వచ్చేసి ఏముంటారంటే వేరే లాంగ్వేజెస్ టచ్ అప్ లో ఉంటారు అన్న. గిరిజన ప్రాంతాల్లో వచ్చేసిందంటే గిరిజన ఉపాధ్యాయులు కేటాయించాలన్న. దాని ద్వారా ఏం జరుగుతుందంటే వాళ్ళకి లాంగ్వేజెస్ ఎక్కడో ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ గా వచ్చే టీచర్స్ మనం కేటాయిస్తే వీళ్ళ గిరిజన భాష వాళ్ళకి రాదు, గిరిజన కోయ భాష వాళ్ళకి రాదు. జియో నెంబర్ 3 రద్దు చేయడం జరిగింది. దాన్ని పునరుద్ధరించాలన్న. దానికోసం మీరు పోరాటం చేయాల్సిందా మేము కోరుతున్నాము.
ఎక్కడి నుంచి ఉపాధ్యాయులు వస్తారన్న, వాళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్ ఉండరు. ఇక్కడ ఏం చేస్తారు, స్లో లర్నర్స్ ఉంటారన్న. ప్రైమరీ స్కూల్ స్లో లర్నర్స్ చాలా. వీళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, ఆ పిల్లల్లో మెంటాలిటీ వీళ్ళకి అర్థం కాదు. సర్వశిక్ష అభ్యాన్ అదే చెప్తుంది. ఒక విద్యార్థికి ఏం కావాలి, ఒక ఉపాధ్యాయుడు చెప్పేది విద్యార్థికి అర్థం కానప్పుడు ఒక విద్యార్థి ఏం చెప్తాడంటే నాకు అర్థమయ్యే విధంగా నువ్వు చెప్పంటాడు. అంతే కదా, ఒక విద్యార్థి ఆయనకు అర్థం కానప్పుడు ఉపాధ్యాయుడు చెప్పింది ఆయనకు అర్థం కానప్పుడు విద్యార్థికి అర్థమయ్యే విధంగా ఉపాధ్యాయుడు చెప్పాలి. ఆ విద్యార్థి ఒక మైండ్ సెట్ అర్థం చేసుకోవాలి ఉపాధ్యాయుడు. ఇక్కడ చాలా మంది ఉపాధ్యాయులు ఉండుంటారు, మన మిత్రులు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఎవరికైనా మనసుకు నొప్పి అయితే క్షమించాలి ఉపాధ్యాయులు. మా నాన్నగారు కూడా ఒక ఉపాధ్యాయుడే, క్షమించాలి. ఉపాధ్యాయులు ఉండదు చాలా మంది ఇక్కడ. అది ఒక విన్నపం చేస్తున్నాను. గిరిజన ప్రాంతాల్లో దయచేసి ఆ జీవనోపాధిని పునర్మించాలి. దానికోసం మీరు పోరాటం చేయాల్సిందని కోరుతున్నాను. ఇలా ఎన్నెన్నో సేవలు ఉన్నాయి, అన్నగారి గురించి ఎన్నో చేశారు. ఎన్ని చెప్పినా తక్కువనే. సో నేను ఒక విన్నపం ఏంటంటే అన్నగారిని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అన్నగారు వస్తే మన సమస్యలు తీరుతాయని కోరుకుంటున్నా. అది ముఖ్యంగా నిరుద్యోగులు ఎమ్మెల్సీ అభ్యర్థి సార్ బండారు రాజ్ కుమార్ సార్ మరియు వేదికపై ఆశీర్వైనటువంటి వారికి మరియు మన ఇక్కడికి వచ్చేసినటువంటి వారికి ధన్యవాదాలు సార్. నేను ఒక గ్రాడ్యుయేట్ నిరుద్యోగిని. అయితే మా సమస్య ఏంటంటే ఇప్పుడు బిఎడ్ డిఎడ్ అభ్యర్థుల సమస్యలు చాలా ఉన్నాయి సార్. అవేంటంటే ఇప్పుడు టెట్లో చూసినట్లయితే టెట్లో కూడా అంటే సోషల్ వాళ్ళకు సార్ మా యొక్క బాధలు మీరు అసెంబ్లీలో మీరు ఆ గొంతు వినిపిస్తారని, మా యొక్క బాధలు మీరు ఆ స్టేజ్ గొంతు మా యొక్క బాధలు మీరు అక్కడ చెప్తారని మీ ముందు పెడుతున్నాను. అయితే సోషల్ వాళ్ళకేమో టెట్లో 60కి 60 మార్కులు సోషల్కి సంబంధించే ఉంటాయి సార్. మిగతావి కామన్ జనరల్గా ఉంటాయి. కానీ మ్యాథ్స్కి వచ్చేస్తే అంటే మ్యాథ్స్ అండ్ బయోసైన్స్ ఈ సబ్జెక్ట్ సైన్స్ సంబంధించి టెట్లో మార్కులు చూసినట్లయితే మ్యాథ్స్ వాళ్ళకేమో ఎట్లా సార్, మ్యాథ్స్ ప్లస్ బయోసైన్స్ కలిపి 60 మార్కులు ఉంటాయి సార్. అంటే మ్యాథ్స్ వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకు ప్లస్ పాయింట్ అవుతుంది. సైన్స్ వాళ్ళకేమో సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ చేయలేదు సార్. అంటే 60 మార్కులు అంటే 30 మార్కులు సైన్స్. అంటే ఆ సైన్స్లో కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్లస్ బయోసైన్స్ ఇవి కలిపి 30 మార్కులు. ఆ తర్వాతనేమో 30 మార్కులు మ్యాథ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ విషయంలో సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ విషయంలో కొంచెం వెనుక అంటే తక్కువ మార్కులు తీసుకొస్తున్నారు. దీని గురించి కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే బిఎడ్కి సంబంధించి ఇప్పుడు ఎస్జిటి స్కూల్ టీచర్స్ ఉంటారు కదా సార్. ఆ ఎస్జిటి స్కూల్స్ టీచర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రమోషన్ కొడతారు. ప్రమోషన్ కొట్టి స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ కొడతారు. కానీ ఇప్పుడు బిఎడ్ వాళ్ళకు ఉన్నటువంటి 30% ఎస్జిటి పోస్టులలో కూడా ఆ యొక్క విధానం కూడా తీసేసారు. అయితే ఇప్పుడు పెద్ద చదువు చదివి బిఎడ్ చేసిన వాళ్ళు పెద్ద చదివే కదా సార్, వాళ్ళు రోడ్ల కొంట తిరుగుతున్నారు. తర్వాతనేమో మా బిఎడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ బిఎడ్ పోస్టులు అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, అందులో 70% పోస్టులు ఏవైతే ఉన్నాయో బిఎడ్ పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎస్జిటి వాళ్ళని ప్రమోషన్ కిందకి భర్తీ చేస్తారు. మిగతా 30%లో సంవత్సరానికి కొన్ని లక్షల మంది పాస్ అయ్యి బయటికి వెళ్తున్నారు. మళ్ళీ మిగతా రోడ్ల కొండ తిరుగుతున్నారు సార్. అంటే పెద్ద చదువులు చదివి రోడ్ల కొండ తిరుగుతున్నారు. ఎస్జిటి టీచర్స్ ఏమో ప్రమోషన్ కొట్టి వాళ్ళేమో స్కూల్ అసిస్టెంట్గా వాళ్ళు జాబ్ చేస్తున్నారు. సో దీనికి కూడా మీరు పరిగణన తీసుకొని అసెంబ్లీ ముందు తెలియజేయాలని కోరుతున్నాను. నేను గెస్ట్ లెక్చర్గా పొలిటికల్ సైన్స్గా నేను ఉత్పత్తిలో చెప్తున్నాను. నేను రావడం ఉద్దేశం ఏంటంటే సార్, నేను ప్రతి ఒక్కరికి నేను కలుస్తూ ఉన్నాను, నేను మాట్లాడుతూ ఉన్నాను. నరేందర్ రెడ్డి గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ప్రతి అభ్యర్థులు కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం ఉద్దేశం అంటే మీకు కూడా చెప్పడం ఏంటంటే ఆదిలాబాద్ జిల్లా చాలా మంది వెనుకబడిన జిల్లా అంటారు. ఈ ఆదిలాబాద్ జిల్లాలో నేను విద్యార్థి సంఘం నుంచి 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. ఇప్పుడు కూడా చైర్మన్ గానే ఉన్నాను దానిలో. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో 10 సంవత్సరాల నుంచి ఆదిలాబాద్ లో ఒక యూనివర్సిటీ కావాలని నేను పోరాటం చేయడం జరుగుతుంది. కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి అభ్యర్థులకు ఏం చెప్పడం అంటే
ఎవరైతే ఆదిలాబాద్ జిల్లాలో విద్యారంగంలో కానీ ఏ రంగంలో కానీ చాలా వెనుకబడినటువంటి జిల్లా మాది. కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో ఖచ్చితంగా యూనివర్సిటీ కావాలి. ఇక్కడ నుంచి చదువుకోవాలంటే ఇక్కడ నుంచి పిల్లలు 400 కిలోమీటర్ల దూరం పోయి చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. లా కాలేజీలు లేవు, లా చదవాలంటే లా లేవు, పీజీ చదవాలంటే పీజీ కాలేజీలు లేవు. డిగ్రీ అయిన తర్వాత చాలా మంది విద్యార్థులు డ్రాప్అవుట్ అవుతున్నారు. ఈ సంవత్సరంలో మేము మా సొసైటీ ఆధ్వర్యంలో చేస్తే 42 మందికి దాదాపు ఒక 100-150 మందికి శిక్షణ ఇస్తే దానిలో 42 మంది ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీలో పీజీలు చేస్తారు. కాబట్టి మా జిల్లాలో కనీసం పీజీ కోర్సులు కూడా లేనివంటి పరిస్థితి. ఆటో రెన్యువల్ కావాలి సార్. ఆటో రెన్యువల్ ఏంటంటే దాదాపు 15-20 సంవత్సరాల నుంచి డిగ్రీ కాలేజీలో లెక్చర్ చదువు చెప్తారు, కనీసం వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు. పీరియడ్ వారీగా చెప్పిన అప్పుడే డబ్బులు ఇస్తారు. కాబట్టి అటువంటి ఆంక్షలు లేకుండా కూడా ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు చాలా మంది కూడా హాజరు కావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా చెప్పాలంటే నా ముఖం మీకు తెలియదు, మీ ముఖం నాకు తెలియదు. వాస్తవానికి ఒక చిన్న మెసేజ్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తోని చాలా మంది ఈ ఆదిలాబాద్ వాసులంతా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మనకు డయాస్ మీద చాలా మంది కూడా కూర్చోవడం జరిగింది. చాలా సంతోషం. వీళ్ళు కూడా నేను కూడా మీలాగానే మీరందరూ కూడా మీకందరు కూడా సమస్యల మీద మాట్లాడడానికి మీరందరూ వచ్చిండ్రు. ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. ఏంటంటే ఏదో డాక్టర్ బండారి రాజ్ కుమార్ సార్ కరీంనగర్ నుంచి వచ్చిండు, డాక్టర్ అట, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అట, ఆయనకు తందానా అనుకుంటా కాదు. మనం ఇక్కడ వచ్చింది ఎందుకో సమస్యలు మాట్లాడడానికి. నాకు రాగానే మనకు ఇక్కడ రాగానే ఏమన్నారు, ప్రతి ఒక్కరు కూడా సమస్యలు చెప్పిండ్రు. ఇది చాలా మంచి శుభ సూచకం. ఎందుకు చాలా మంచి పరిణామం. ఎందుకంటే మన యువకులం ప్రశ్నించడానికి వస్తున్నాం. మనం కూడా 100% ప్రశ్నిస్తాం. అయితే ఆదిలాబాద్ జిల్లా, నేను కూడా ఆదిలాబాద్ జిల్లా వాసినే. చెప్పాలంటే మన ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన ప్రాంతం అని చెప్పేసి అందరు అంటా ఉంటారు. ఇది వెనుకబడేసిన ప్రాంతం కాదు, వెనుకకు నెట్టేసిన ప్రాంతం, పట్టించుకోని ప్రాంతం. అందుకే ఇక్కడ మనకు చాలా మంది పట్టభద్రులు ఉన్నా కూడా చాలా మంది పట్టభద్రులు వీళ్ళంతా కూడా ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు కాదు, ఒక 10-15 సంవత్సరాల నుంచి ఆదిలాబాద్ జిల్లా నుంచి చాలా మంచి చైతన్యం. ఇది చాలా గొప్ప ప్లేసు. అండ్ మనుషులు కూడా చాలా నిర్మలమైన మనసున్న వాళ్ళు ఆదిలాబాద్ జిల్లాలో. ఎందుకంటే మీలో ఒకరిని నేను కూడా పాత ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఉండే. నేను కూడా మీ పక్కన బెల్లంపల్లి ఉంటది, నేను కూడా సింగరేణి బిడ్డనే. నేను కూడా ఈ ఆదిలాబాద్కి వస్తుండే, చిన్నప్పుడు ఈ ఆదిలాబాద్కి వచ్చిపోతుండే. ఇది మా జిల్లా కేంద్రం ఉండే. అప్పుడు ఎట్లయితే ఉన్నదో ఇప్పుడు అట్లే ఉన్నది. ఇప్పుడు అంతే బ్యాక్వర్డ్ ఉన్నది. దీనికి కారణాలు ఏంటి? మన గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. మనకి ఇక్కడ రాగానే చాలా మంచి రాగానే ఏంటంటే క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి, అంటే మాట్లాడే తత్వం అనేది వస్తున్నది. ప్రశ్నించడం కోసమే మీరందరూ కూడా వచ్చిండ్రు. చాలా సంతోషం. సదాగా చాలా దూరం నుంచి ఒక 60-70 కిలోమీటర్ల నుంచి ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఒక చిన్న మెసేజ్ పెట్టి డాక్టర్ బండారి రాజ్ కుమార్ సార్ వస్తుందంటే ఈ రోజు ఏం అర్థమవుతుందంటే, మనకు ఒకడు వచ్చిండు, కొట్లాడడానికి వస్తున్నాడు, క్వశ్చన్ చేయడానికి వస్తున్నాడు, మనకు కూడా అవకాశం ఇస్తాడు మాట్లాడడానికి అనే నా మీద నమ్మకంతో చాలా మంది చాలా దూరం నుండి రావడం జరిగింది. నా హృదయంలో నుంచి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక నా నైపుణ్యం అంటే నేను పుట్టింది పెరిగింది, నేను కూడా మీ జిల్లా వాసిందే. నేను చదివింది సింగరేణి స్కూల్, మీకు తెలుసు. కొత్త దూరం పోగానే గోలేటి టు గోదావరికని మొత్తం సింగరేణి ప్రాంతం కూడా ఒకప్పుడు పాత ఆదిలాబాద్ జిల్లానే ఉండే.
తర్వాత ఎంబీబీఎస్ చేయడం జరిగింది. పీజీ ఇన్ అనెస్థీజియా అండ్ క్రిటికల్ కేర్ ఆర్మ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ పూణేలో చదవడం జరిగింది. దాని తర్వాత ఆర్కే హాస్పిటల్ చైర్మన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కరీంనగర్, ప్రతిమ మెడికల్ కాలేజ్ కరీంనగర్ లో విద్యను అభ్యసించడం జరిగింది. దాని తర్వాత తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ మెంబర్ గా మా డాక్టర్లు అందరూ కూడా ఎన్నుకొని నన్ను మెడికల్ కౌన్సిల్ పంపించడం జరిగింది. ఇప్పుడు నేను తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ మెంబర్ గా కూడా ఉన్నాను. నాకు హాస్పిటల్ ఉంది, నాకు మంచి ప్రాక్టీస్ ఉంది. నేను కూడా 4 గోడల మధ్యలో ఏసీలో కూర్చొని పేషెంట్లను చూసిన సంవత్సరం కింద మాట్లాడడానికి కానీ ఇట్లాంటి కానీ నేను కూడా చాలా బిజీ ఉండేది ప్రాక్టీస్ లో. నేను కూడా కొంతవరకు మంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. తర్వాత నాకు ఒకటి ఏంటంటే చిన్న ఇన్సిడెంట్, చాలా మంది మన ఆదిలాబాద్ జిల్లా కానీ కరీంనగర్ జిల్లా కానీ మెదక్ జిల్లా నుండి చాలా మంది పట్టభద్రులు కూడా ఉద్యోగ అవకాశం లేకుండా ఒక ప్రైవేట్ ఎంప్లాయీస్ గా చాలా తక్కువ శాలరీకి పనిచేయడం నేను చూశాను. ఎందుకంటే వాళ్ళు చదివిందేమో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, వాళ్ళు చేసేదేమో చాలా తక్కువ పని. అంటే దీనికి కారణం ఏంటిది? మనం ఏంటంటే మనకి ఏదైతే అవకాశాలు ఉన్నాయో దాన్ని క్రియేట్ చేయలేకపోవడం వల్ల చాలా మంది కూడా గ్రాడ్యుయేట్స్ అందరు కూడా చాలా తక్కువ జీతానికి పనిచేయడం చూస్తున్నాం నేను. సో దాంట్లో భాగంగా నిరుద్యోగులు ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. చెప్పాలంటే ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ అంతా కూడా ఒకసారి జాబ్ కు ట్రై చేయడమో లేకపోతే ఇంకోటి ఏదో చేసి కొంచెం ఆర్థికంగా ఇబ్బందుల వల్లనే చిన్న చిన్న పనులు చేసుకోవడం జరుగుతుంది. అవునా కాదా? చాలా మంది కూడా అదే దాంట్లోనే ప్రైవేట్ జాబ్స్ కానీ ప్రిపరేషన్ కానీ దాంట్లో ఉండడం వల్లనే మనకు నిరుద్యోగులు అనుకుంటారా, ప్రైవేట్ ఎంప్లాయీస్ అనుకుంటా చాలా మంది కూడా ప్రైవేట్ గా జాబ్స్ చేయడం జరుగుతుంది. ఇక చూస్తే మన రాష్ట్రంలో చాలా సమస్యలు, దాంట్లో ముఖ్యమైన సమస్య నిరుద్యోగ సమస్య. ఇక నిరుద్యోగ సమస్య మాట్లాడాలంటే మనము కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ. అవునా కదా? మన తెలంగాణలో ఆదిలాబాద్ వాసులందరూ కూడా పాల్గొని మన తెలంగాణ తెచ్చుకున్నాం. అయిపోయింది, తెలంగాణ తెచ్చుకున్నాం, సంతోషం. ఎందుకు తెచ్చుకున్నాం? నిధులు, నియామకాలు వచ్చినాయా? జాబ్లు ఎవరికైనా జాబ్లు వచ్చినాయా? రాలే. వాళ్ళు పోయిండ్రు, ఆంధ్రోలు వేయండ్రు, మనం అయినాం అనుకున్నాం. ఒక 10 సంవత్సరాలు అయినాయి, ఇగెత్తాడు గవర్నమెంట్ జాబ్లు వస్తున్నాయని చూసినాం. ఒక గవర్నమెంట్ పాలించి 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇక ఈ గవర్నమెంట్ తో మనకు ఉపయోగం లేదురా భయ్ అని చెప్పి ప్రతి ఒక్క నిరుద్యోగుడు కూడా కష్టపడి ఈసారి ఈ గవర్నమెంట్ ఉండద్దని చెప్పేసి వేరే గవర్నమెంట్ ఏదైతే ప్రతి ఒక్కరు కూడా అశోక్ నగర్ నుండి, కామారెడ్డి నుండి, ఆదిలాబాద్ నుండి లైబ్రరీ పిల్లలు ఏవైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఊర్లకు పోయి గవర్నమెంట్ కూలగొట్టి ఇంకో గవర్నమెంట్ తెచ్చుకున్నాం. అవునా కదా? గవర్నమెంట్ చేంజ్ చేసినాం, కొత్త గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్. ఏం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్? మనకు గుండు సున్నా, ఏం చేయలే. ఏం చెప్పారు వాళ్ళు? ఇదే బహింస సభలా, ఇదే నిర్మల్ సభలో ఏం చెప్పారు వాళ్ళు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇచ్చిండ్రా? అది ఓన్లీ ఏంటి? గవర్నమెంట్ ఉద్యోగాలే. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రతి ఒక్క నిరుద్యోగం నమ్మించి గద్దెనెక్కి మనల్ని కూడా నిరుద్యోగులందరూ కూడా బుద్ధ పెట్టిరు. ఇక చెప్పాలంటే జాబ్ క్యాలెండర్ అన్నారు. చాలా మంది కూడా క్యాలెండర్ ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? ఒకటి క్యాలెండర్ సంవత్సరానికి వస్తుంది. మనల్ని ఏం చేసింది కాంగ్రెస్ వాళ్ళు? 2-3 క్యాలెండర్లు ఇచ్చుకుంటూనే పోతున్నారు. ఇప్పటికి కూడా చాలా మంది కూడా గ్రూప్స్ ఆస్పిరెంట్స్ ఉంటారు ఇక్కడ. చాలా మంది కూడా ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ వల్ల మనకు గ్రూప్స్ నోటిఫికేషన్ రావాలి. వచ్చిందా? రాకపోగా మొన్న అందరు కూడా గ్రూప్స్ ఎగ్జామ్ రాసినాక వాళ్ళ రిజల్ట్ కూడా ఇంకా దిక్కులేదు. ఇంతకుముందు ఇక్కడ వచ్చినప్పుడు బ్రదర్ మాట్లాడారు,
టిఎస్పిఎస్సి గురించి. టిఎస్పిఎస్సి ఇప్పుడు ఏం చేస్తుందంటే అది ఉన్నదో లేదో అన్నట్టే ఉన్నది. ఒక మాట లేదు, ఒక ఉడుపు లేదు, మొత్తం గాఢ నిద్రలు ఉన్నట్టున్నది. చైర్మన్ చేంజ్ చేసిండ్రు, అయిపోయింది. ఏమన్నా మాట్లాడుతున్నా, ఏమైనా నోటిఫికేషన్ వస్తున్నాయా, ఏమన్నా వాళ్ళకెళ్ళి ఒక ప్రెస్ నోట్ వస్తుందా? చాలా మంది పిల్లలు, చాలా మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ఎగ్జామ్ వస్తుంది, ఎప్పుడు పెడతాడు, ఏంది అనేది చూస్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, జాబ్ క్యాలెండర్ ఇప్పటికీ గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలే, పట్టించుకునే నాదుడే లేడు. ఎందుకు ఇవన్నీ? ఎందుకట్లా? ఎవరైనా కూడా అడుగుతున్నారా? మన సమస్యల గురించి అడుగుతున్నారా? ఏమయ్యా గవర్నమెంట్ ఏదైనా మా గ్రూప్ నోటిఫికేషన్ ఏదని ఏ ఒక్కరైనా అడిగిందా? ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా, ఏ ఒక్క ఎమ్మెల్సీ కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు మాట్లాడిరా? టిఎస్పిఎస్సి గ్రూప్ నోటిఫికేషన్ నువ్వు అన్నావు కదా, ఇంకా ఏదైనా ఎవరైనా అడిగిరా? అడగలే. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో చాలా మంది కూడా పోటీ చేస్తున్నారు, వస్తున్నారు, మీ దగ్గరకు వస్తున్నారు, మిమ్మల్ని కలుస్తున్నారు, పోతున్నారు. నన్ను గెలిపియండి అంటున్నారు. ఎందుకు గెలిపియాలి? నువ్వు ఏం చేసినావు, ఏం చేస్తావు చెప్తున్నారు. అదేమన్నా పట్టభద్రులు అంటేనే చాలా నాలెడ్జ్ ఉన్న పిల్లలు, చాలా నాలెడ్జ్ ఉంటారు వాళ్ళకు. పట్టభద్రులు అంటేనే చాలా తెలియగల వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఏదైతే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నదో ఇది ఎవరి మధ్యలో ఎవరికి ఉంది? కార్పొరేట్ వర్సెస్ కామన్ మ్యాన్. కార్పొరేట్ శక్తులు కామన్ మ్యాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. ఉరికిస్తా, పండుకున్నదాన్ని లేపి ఒక సూదిచ్చి మొత్తం ఉరికిపిస్తా. మీరు అవకాశం ఇవ్వండి. టీజీపీఎస్సీని ఇక రోజు దాని నోటిఫికేషన్స్ ఏంటి, నువ్వు ఏం పని చేస్తావు అని చెప్పేసి మాట్లాడతాం. ఇదంతా అందుకే కదా మనం క్వశ్చన్ చేయకుండా, అందుకే కదా మనం ఏం మాట్లాడకుండానే కదా ఇంతమంది ఇన్ని సమస్యలు. జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా ఏదైతే టీజీపీఎస్సీ ఉన్నదో దాని మెడల్ వంచుతాం. ఇంకో సమస్య మనం శ్రావణ్ గారు చెప్పడం జరిగింది. ఈ ఎంఎస్సి బయోకెమిస్ట్రీలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో వాళ్ళ బ్యాక్ డోర్ లో అది చేస్తున్నా అన్నారు. ఈ సమస్య చాలా మందికి ఉన్నది బ్రదర్. ఏదైతే ఈ ఎంఎస్సి వాళ్ళది మెడికల్, నేను మెడికల్ సంబంధించిన మెడికల్ డాక్టర్ని. ఇది ఈ రూల్స్ అన్ని నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి దగ్గర ఉంటాయి. సో ఎన్ఎంసి దగ్గర ఏదైతే టీచింగ్ ఫ్యాకల్టీ కింద వాళ్ళకి చూపెట్టాల్సి ఉంటుంది. సో దాంట్లో 2 కేటగిరీలు ఉంటాయి. సో ఎన్ఎంసి ఏం చేసిందంటే ఏదైతే మెడికల్ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటికి ఖచ్చితంగా మనము మెడికల్ నుంచే ఉండాలనేది ఒక రూల్ ఉంది. కాబట్టి ఆ రూల్ వల్ల ఎంఎస్సి బయోకెమిస్ట్రీ కానీ, ఎంఎస్సి మైక్రోబయాలజీ కానీ వాళ్ళందరినీ కూడా టీచింగ్ ఫ్యాకల్టీ కింద చూపెట్టలేకపోతున్నాము. ఏదైతే మీరు ఏదైతే సమస్య చెప్పారో బ్యాక్ డోర్ అన్నారో ఖచ్చితంగా బ్యాక్ డోర్ లేకుండా ఏదైతే రూల్ ప్రకారం ఉంటుందో అదే ఫాలో చేద్దాం. చాలా సంతోషం మీ యొక్క సమస్య. ఎందుకంటే చాలా మంది మెడికల్ ఫీల్డ్ లో కూడా ఉన్నారు, చాలా మంది మెడికల్ ఫీల్డ్ లో ఉన్నారు. డాక్టర్ సాబ్ వచ్చి ఊరికే నిరుద్యోగుల గురించే మాట్లాడుతాడు, ఉద్యోగుల గురించే మాట్లాడుతాడు, మా గురించి మాట్లాడలేడు అని అంటున్నారు. నాకు తెలుసు, నా కుటుంబం మెడికల్ అంటేనే నా కుటుంబం సమస్యలు నాకు తెలుసు. కానీ బయట ఉన్న సమస్యలు మాట్లాడి తెలుసుకొని ఈ రోజు ఎమ్మెల్సీకి పోతున్నాం. కాబట్టి నా కుటుంబం వాళ్ళతో పాటుగా నా పక్క కుటుంబం, నా ఏదైనా నిరుద్యోగులైనా ఎవరైనా కూడా వాళ్ళ సమస్యలు కూడా మాట్లాడతాం. ఖచ్చితంగా మనం మెడికల్ సమస్యలు మాట్లాడతాం, నిరుద్యోగ సమస్యలు మాట్లాడతాం. ఏదైతే మెడికల్ సమస్యలు ఉన్నాయో మా మెడికల్ లో ఇంకా చెప్పేది లేదు. ఉన్నారు ఎవరైనా ల్యాబ్ టెక్నీషియన్స్ లేకపోతే ఇంకా ఎన్హెచ్ఎం కింద పనిచేసే ఉంటారా? వాళ్ళు 24/7 ఆన్ వర్క్. మెడికల్ అంటేనే అట్లుంటది, 24/7 పనిచేస్తారు. వాళ్ళ సమస్య అయితే వర్ణనాతీతం. 1 నెల జీతం వస్తుంది 15,000, 6 నెలల దాకా జీతం రాదు. ఒక 6 నెలలు జీతం రాదు. మళ్ళీ ఎవడు మాట్లాడాడు, మళ్ళా మనమే ఏడుకోవాలి, మళ్ళా ఏదో ఒకటి ఇవ్వాలి, ఏదైనా హాస్పిటల్ ముందు కూర్చోవాలి, లేదంటే కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి, చలనం తేవాలి. అప్పుడే మళ్ళా వెంటనే జీతాలు ఇస్తారు. అంతే తప్ప వాళ్ళు మనం పట్టించుకోరు. కాకపోతే మన పని మాత్రం మొత్తం మనం అంకితమై చేయాల్సి ఉంటది. ఇదొక సమస్య మెడికల్ వాళ్ళకి. సిస్టర్స్ వాళ్ళు 24 గంటలు పనిచేస్తూనే ఉంటారు.
వాళ్ళకు కూడా చాలా జీతాలు ఉంటాయి. మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తారు. ఇంకా చాలా మంది సమస్యలు ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా కొట్లాడతాంలో. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎవరెవరి మధ్య జరుగుతున్నాయి? కార్పొరేట్ శక్తులు వర్సెస్ కామన్ మ్యాన్. మీరు ఎవరో కామన్ మ్యాన్ చేసుకుంటారా, లేకపోతే కార్పొరేట్ వైపు పోతారా? కామన్ మ్యాన్. ఎందుకంటే నేను మీలో ఒక్కడిని, మీ సమస్యలన్నీ తెలిసినోండి, మీ సమస్యలన్నీ ఎన్నోండి. ఇంతమంది కూడా చాలా మంది బాధపడ్డారు. వస్తారు వెళ్తారు పోతారు టైం అని చెప్పి. నేను 100% చెప్తున్నా, నా డోర్ ఎప్పుడు కూడా మన నిరుద్యోగులకు కానీ లేకపోతే ఉద్యోగులకు కానీ సమస్యలకు ఎప్పుడు కూడా తెలిసే ఉంటానని చెప్తున్నా. ఎందుకంటే నేను కూడా ఉద్యమం నుండే వచ్చిన, ఉద్యమం నుండే ముందుకు పోయిన, రేపటి నాడు ఉద్యమం చేసే మన హక్కులు సాధిస్తా. ఖచ్చితంగా చెప్తున్నా, మీరందరూ కూడా నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఒక అవకాశం ఇచ్చి చూడండి. పార్టీలకు అతీతంగా, ఇక పార్టీలు వస్తే చాలా పార్టీలు కంటెస్ట్ చేస్తున్నాయి, చాలా మంది కూడా పోటీలు ఉన్నారు. ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎవరికి ఇచ్చిందయ్యా టికెట్ అంటే పైసలు పెట్టి కొనుక్కునికి ఇచ్చింది. మీలో కూడా చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు, బీజేపీ కార్యకర్తలు ఉంటారు. మీరందరూ కూడా గ్రాడ్యుయేట్సే. మీకు ఇచ్చింది ఆ టికెట్. మీరందరూ కూడా కాంగ్రెస్ జెండా మోసుకొని ఉంటారు దీంట్లో ముందు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి కారణం అంతా మీరే. కాబట్టి మీకు ఇచ్చిన టికెట్ ఇయ్యలే. ఎవరికి ఇచ్చింది? పైసలు ఉన్న వాళ్ళకి ఇచ్చింది, డబ్బులు ఉన్న వాళ్ళకి ఇచ్చింది, మూటలు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చింది. కాబట్టి ఈసారి కాంగ్రెస్ లో ఉన్న పట్టభద్రులు కూడా మేము ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయం సార్, మీకే ఇస్తాం, స్వతంత్ర అభ్యర్థి అయినా మీకే ఇస్తాం, ఒక డాక్టర్ అయినా మీకే ఇస్తాం అని చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా మంచి ఆశీర్వాదం చేస్తున్నారు, చాలా సంతోషం. ఇంకో పార్టీ ఇంకొక ఆయన అంతే, అదే సంగతి. రియల్ ఎస్టేట్, పైసలు కొనుక్కున్నాడు, సీటు. ఏమన్నా మాట్లాడతారా? ప్రశ్నిస్తారా? మాట్లాడరు. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇంకో సమస్య ముఖ్యంగా నేను 2 సమస్యలు ఏదైతే ఇక్కడ మన ఆదిలాబాద్ జిల్లాలో చెప్పాలి. ఒకటి మన నిరుద్యోగుల యొక్క సమస్య. దాంట్లో జీవో 29 చాలా మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళు చాలా బాధలు పడ్డారు ఈ జీవోతోని. చాలా మంది కూడా జాబ్ దాకా పోయి ఇబ్బందులు పడ్డారు. ఇదేందయ్యా అని మన నిరుద్యోగులందరూ కూడా అశోక్ నగర్ ప్రశ్నిస్తే లాఠీ చార్జ్ చేసిండ్రు. అప్పుడు కూడా ఎవరైతే ఈ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ఒక్క మాట కూడా మాట్లాడలే, ఒక్క క్వశ్చన్ కూడా చేయలే. బుక్కులు అమ్ముకుంటా కూర్చున్నారు తప్ప, విద్యా వ్యాపారం చేసుకుంటా కూర్చున్నారు తప్ప, నిరుద్యోగుల మీద లాఠీ దెబ్బపడితే ఒక్కడు కూడా మాట్లాడలే, ఒక్కడు కూడా స్పందించలే. ఖచ్చితంగా మీరు ఆశీర్వదించండి. జీవో 29 రద్దుపై 100% మీ వాడిగా మీ ముందుండి పోరాడతారని చెప్పి నేను చెప్తున్నాను. ఇంకొకటి, నా ఆదిలాబాద్ జిల్లాలో చాలా మంది కూడా రోజు మార్నింగ్ ఉరుకుతూనే ఉంటారు, వాకింగ్ చేస్తుంటారు. చాలా మంది ప్రిపేర్ అవుతుంటారు, ఎస్ఐ కోసం ప్రిపేర్ అవుతుంటారు, కానిస్టేబుల్ గురించి ప్రిపేర్ అవుతా ఉంటారు. వాళ్ళకి మాత్రం చాలా అన్యాయం జరిగింది, చాలా బాధపడ్డారు. చాలా మందికి కూడా మంచి మార్కులు వచ్చినా కూడా నా గిరిజన ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాకి కానీ కరీంనగర్ కానీ లేకపోతే ఏదైతే మెదక్ ఉన్నదో వాళ్ళెవ్వరికి కూడా జాబ్స్ రాలే. కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ ఎస్ఐ ఉద్యోగాలు కానీ రాలే. అవన్నీ ఎవరివైనా ఆంధ్ర వాళ్ళు అంతా సెటిలర్స్ హైదరాబాద్ ఉన్నారు, వాళ్ళు తీసుకొని పోయారు. వాళ్ళు ఫ్రీ జోన్ గా ప్రకటించి వాళ్ళకి కాకుండా నా బిడ్డలు ఇక్కడ నా కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్స్ అందరు కూడా చాలా బాధపడ్డారు. ఖచ్చితంగా చెప్తున్నా, మీ అందరికి కూడా వాగ్దానం చేస్తున్నా, జీవో 46 మీద కూడా 100% మీ వాడినే కొట్లాడతా చెప్తున్నా. నిన్న కాక మొన్న గురుకులాల టీచర్స్ 3000 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. పాపం వాళ్ళ గోస చెప్పుకోనికి ప్రజాభవన్ వేరు, ఏదైతే ప్రగతి భవన్ ఉందో దాన్ని ప్రజాభవన్ చేసింది. ఇప్పుడు ఆడ పోయి కూర్చొని వాళ్ళంతా కూడా నిరసన చేస్తుంటే ఏ ఒక్క అభ్యర్థి కూడా రాలే, ఏ ఒక్క పొలిటీషియన్ కూడా రాలే, ఏ ఒక్క ఎమ్మెల్సీ క్యాండిడేట్ కూడా రాలే. నేను పోయినా, నేను ధైర్యం ఇచ్చిన, నేను వాళ్ళకి చెప్పిన, మనకు మీరందరూ కూడా మీరు ఆశీర్వదించి ఓటేయండి, మీ వాడిగా నేను కొట్లాడతానని చెప్పిన. ప్రజాభవన్ ముందే
ప్రజాభవన్ ముందే వాళ్ళకు వాగ్దానం చేసిన, నేను చెప్పిన ఇది మనం తెచ్చుకున్న గవర్నమెంట్ వల్ల ఇప్పుడు ఈడ కూర్చోవాల్సి వస్తుందని కూడా చెప్పిన వాళ్ళకు. సో మీరందరూ కూడా ఆలోచించండి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగుల సమస్యలు, జియో 46, జియో 29, ఏదైతే మన గురుకులాల్లో రిక్రూట్మెంట్స్ ఉన్నాయో జియో 81 వల్ల కూడా నాన్ జాయినింగ్ వల్ల కూడా చాలా మంది గురుకుల టీచర్స్ కూడా బాధపడ్డారు. ఇవన్నీ కూడా ఎవ్వరు కూడా మాట్లాడరు, ఎవ్వరు కూడా చెప్పరు. గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో చాలా చైతన్యవంతులు, చాలా తెలివిపరులు, అవునా కదా? 100కు 100% ఈ ఆదిలాబాద్ జిల్లా నుండి ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లా ఏదైతే స్వతంత్ర అభ్యర్థి అయిన నన్ను ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయినా కూడా 37 నంబర్ మీద ఈసారి ఓట్ అయ్యండి. 100కు 100% ఏవైతే మనం మాట్లాడుకున్నామో ఖచ్చితంగా మండలిలో వినిపిస్తా అని చెప్పి ప్రతి ఒక్క పట్టభద్రుడిని కూడా నేను ప్రామిస్ చేస్తున్నా. ఆలోచించండి, పార్టీలకు అతీతంగా చాలా మంది నిరుద్యోగులు అశోక్ నగర్ లా, కామారెడ్డిలా, నిజామాబాద్ లా, ఇవాళ ఆదిలాబాద్ లా చాలా మంది కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. నేను ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా 100కు 100% క్వశ్చన్ చేస్తా, మీ ముందుండి పోరాడతా. కాబట్టి ఈసారి మీరందరూ కూడా ఆలోచించి పార్టీలకు అతీతంగా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయిన నన్ను 37 నంబర్ మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపేయాలని ప్రతి ఒక్క పట్టభద్రులు కూడా నేను కోరుకుంటున్నా. వేస్తారు కదా? నంబర్ ఎంత? థ్యాంక్ యూ. ఎందుకంటే నా వయసు 37, నా నంబర్ కూడా 37. ఇది ఎందుకు చెప్తుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన యూతే, అవునా కదా? మన యూత్ పవర్ ఏంటో చూపెట్టాలంటే ఒక యువకుడు ఎన్నుకోండి, మీ వాడిగా నన్ను శాసన మండలికి పంపించండి. ఖచ్చితంగా మీ యొక్క గొంతుకనే ఈ ఆదిలాబాద్ నుంచే మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి శాసన మండలికి పంపించండి. రేపటి నాడు ఇదే ఆదిలాబాద్ నుండి మన విజయోత్సవ ర్యాలీ స్టార్ట్ చేసుకొని ముందుకు పోదామని ప్రతి ఒక్క పట్టభద్రుని కూడా నేను కోరుకుంటున్నాను. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, కాకపోతే సమయం బాగా ఉన్నది. మళ్ళీ మన ఆదిలాబాద్ జిల్లాలో చాలా వరకు చాలా తక్కువ. ఇంకొకటి ఏంటంటే గిరిజన యూనివర్సిటీ అని కూడా చాలా మంది కూడా చెప్పారు. ఇక్కడికి ఎందుకు రాలేదంటే మనకు ఇంకా నెట్టేసిన ప్రాంతం, ఏవైతే ఫండ్స్ ఉన్నాయో వాళ్ళ తీసుకుపోయారు. మొన్నటి దాకానేమో ఒకనేమో గజలు పట్టుకపోయాడు, ఇంకొకనేమో కొండగలు పట్టుకోబోతున్నారు. మీరందరూ కూడా ఏదైతే నాకు అవకాశం ఇవ్వండి, అవన్నీ కూడా మన ఆదిలాబాద్ తెచ్చుకుందాం. ఖచ్చితంగా కాలేజీలన్నీ కూడా మంచిగా చేసుకుందాం, మంచిగా నిర్మించుకుందాం. మీలో ఒకటిగా, మీ ప్రాంతవాసిగా ఈసారి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అందరు గ్రాడ్యుయేట్స్ కూడా మీరందరూ కూడా నన్ను గెలిపియాలని ప్రతి ఒక్క పట్టభద్రుని కూడా నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి, డిస్కషన్స్ పెట్టండి. ఈ పార్టీ ఉంటే ఏంది, ఇండిపెండెంట్ క్యాండిడేట్ అంటే ఇట్లా ఉంటదని. సో మీరు డిస్కషన్ పెడితే మనకు అవుట్పుట్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఆలోచించండి. ఈసారి 27వ తారీఖు రోజు మనకు ఎలక్షన్స్ ఉన్నాయి, అందరూ తెలుసు కదా. పోలింగ్ బూత్ ఎక్కడో తెలుసు కదా. సీదా ఓర్రి 30 బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేయర్రి, ఓ 4-5 పేజీలలో 37 నంబర్ కనబడుతుంది. 37 నంబర్ పక్కన 1 పెట్టి మీలో ఒకటిగా మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలి. తర్వాత తీసుకుపోయి బ్యాలెట్ పేపర్లు వేసి మంచి భారీ మెజారిటీతో గెలిపేయాలని ప్రతి ఒక్క పట్టభద్రుని కూడా, ఏదైతే ఆదిలాబాద్ లో చైతన్యవంతులైన పట్టభద్రులందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నంబర్ గుర్తుంది కదా, 37. రేపటి నాడు బ్యాలెట్ల మొత్తం 37 మీదే గుద్దాలి, గెలిపియాలి.